నమస్తే. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ నక్సలైట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇది తీసుకురావడానికి గల రీజన్స్ ఏంటంటారు? దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారంటారు? ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అనేటువంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 2 గంటల 43 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఓకే. దాంట్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు, అలాగే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఉండటం లేదు, కాబట్టి నక్సలైట్లు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నక్సలైట్లు పెరగకుండా ఎట్లుంటారు, పెరుగుతారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఒకవైపు ఏమో అమిత్ షా గారు 2026 మార్చి నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశం చూడబోతున్నామని ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఓకే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, అలాగే అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి, వాళ్ళ టార్గెట్ ఏంటి? మావోయిస్టులు రహిత, నక్సల్స్ రహిత దేశం కింద భారతదేశాన్ని చూడాలి, భారతదేశాన్ని చూడబోతున్నాము మార్చి 26 నాటికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో భాగంగా దండకారణ్యంలో జల్లెడ పడుతూ ఉన్నారు. హిడ్మాతో సహా ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. మిగతా వాళ్ళు లొంగిపోయేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనవరి 1వ తారీఖున పెద్ద ఎత్తున లొంగుబాట్లు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. సార్, బట్ మళ్ళీ వేరే చోట కూడా ఏదో ఫైట్ జరిగినట్టు తెలిసింది కదా. అడవుల్లో ప్రతిసారి జరుగుతూ ఉంటాయి ఏదో ఒక రకంగా. ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో దాదాపు 30 మంది మావోయిస్టులు సానుభూతి పనులు కానీ మావోయిస్టుల కదలికలు కానీ ఐడెంటిఫై చేసింది పోలీసు. దాదాపు 30 మందిని మైదాన ప్రాంతంలో, అడవుల్లో కాకుండా మైదాన ప్రాంతంలో వచ్చి వాళ్ళు ఎవరినో టార్గెట్ చేశారు అనేది, అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు అనేది. కానీ దండకారణ్యంలో జల్లెడపడుతున్నటువంటి క్రమంలో కేంద్ర బలగాలు వాళ్ళు తలదాచుకునేదానికి మైదాన ప్రాంతానికి వచ్చారని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. రెండో వర్షన్ ఏంటంటే, విజయవాడలో ఉండేటువంటి ఆటోనగర్ సమీపంలో వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే లోకేష్ గారిని కానీ టార్గెట్ చేసుకున్నారు, అందుకే వాళ్ళు అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సరే, ఏదైనప్పటికీ కూడా మావోయిస్టులు అడవుల్ని వదిలిపెట్టి మైదాన ప్రాంతాలకు వస్తున్నారు. అడవుల్లో ఉండలేక దండకారణ్యాన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ రహిత భారతదేశాన్ని చూడాలని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నటువంటి క్రమంలో నక్సల్స్ పెరుగుతారు, నక్సల్స్ పెరుగుతారు, నక్సల్స్ పెరుగుతారు అనేటువంటి స్లోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తున్నారు. ఎందుకు పెరుగుతారు అని అంటే, ఉద్యోగాలు లేకపోతే నక్సల్స్ పెరుగుతారు కదా అని చెప్పి చెప్తున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నక్సల్స్ పేరు చెప్తున్నారు అంటే, ఇండైరెక్ట్గా నక్సలైట్లు ప్రోత్సహించేటువంటి కార్యక్రమం అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నేరాల సంఖ్య, లేదంటే నక్సలైట్లకు సంబంధించిన ఎన్కౌంటర్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంత ఉండవు. కారణం ఏంటంటే, ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైఎస్ ఫ్యామిలీకి ఈ నక్సలైట్లకి మధ్య రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎందుకంటే 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపుగా నల్లమల ఫారెస్ట్ ఆనుకొని ఉన్న నియోజకవర్గాలు 90 నియోజకవర్గాల వరకు ఉంటాయి సుమారుగా. ఈ 90 నియోజకవర్గాల్లో ఆ రోజున 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా నక్సలైట్లు చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలని, జడ్పీటీసీలని కానీ, సర్పంచ్లను కానీ అనేక మందిని ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? నక్సలైట్లేనా అని అంటే కాదు అనేది అప్పట్లో వినిపించింది. అలాగే నేను ఒక ప్రముఖ పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2 సార్లు నేను నల్లమల ఫారెస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సుదర్శన్, నల్లమల ఏరియా కార్యదర్శి సుదర్శన్, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ సందర్భంగా నేను అడిగాను, మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కదా సర్పంచ్లని, ఎంపీటీసీలని, వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీ నక్సలైట్లే ఎన్కౌంటర్లు చేస్తున్నారా లేదా ఎవరైనా చంపేసి
నక్సలైట్ల పేరు చెప్తున్నారా అని నేను అడిగాను. అడిగితే ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే కొన్ని ఎన్కౌంటర్లు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చంపేసి నక్సలైట్ల పేరు పైన కూడా చెప్తున్నారు. కానీ నక్సలైట్లు ఎన్కౌంటర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము లెటర్ రిలీజ్ చేస్తాము. ఆ లెటర్ రిలీజ్ చేస్తేనే మాత్రమే మేము ఎన్కౌంటర్ చేసినట్టు. లెటర్ రిలీజ్ చేయకపోతే మాత్రం మాకు సంబంధం లేదు. ఫేక్ లెటర్లు కూడా కొన్ని రిలీజ్ చేస్తున్నారు నక్సలైట్ల పేరు మీద కొంతమంది అని నా ఇంటర్వ్యూలో చెప్పారు. అది పబ్లిష్ అయింది ఆ రోజున పత్రికల్లో కూడా. ఇప్పుడు టచ్లో ఉన్నారా సార్ ఇప్పటికేమన్నా? ఆయన అప్పుడే ఎన్కౌంటర్ అయిపోయారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన ఆల్మోస్ట్ నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు మారిపోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్లతోటి చర్చలు అని చెప్పేసి పిలిచారు. పిలిచిన తర్వాత అడవుల్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆనవాళ్ళు వాళ్ళ కదలికలు అన్నీ తెలుసుకొని ఆల్మోస్ట్ ఎన్కౌంటర్లు భారీగా జరిగినాయి. అప్పుడు అక్కడి నుంచే నక్సలైట్లు సంబంధించినటువంటి కదలికలు కానీ నక్సలైట్ల సంఖ్య కానీ నక్సలైట్ల యొక్క ప్రభావం కానీ తగ్గిపోతూ వచ్చింది ఆ రోజు నుంచే. అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ మందిని ఎన్కౌంటర్ చేశారు నక్సలైట్లని. అంతకుముందు నక్సల్స్ వ్యతిరేక నినాదం తీసుకున్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్లు వాళ్ళ యొక్క ప్రభావం కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీ కానీ ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు అడవులు వదిలిపెట్టి చర్చలకు అని చెప్పేసి ప్రభుత్వంతో చర్చలకు అని చెప్పి వచ్చారో ఆ రోజు నుంచి నక్సలైట్కి సంబంధించిన ఎన్కౌంటర్లు పెరిగిపోయాయి. కీలకమైనటువంటి లీడర్లని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు. సో కాబట్టి ఇదంతా ఇప్పుడు ఈ నక్సలైట్లు అనేది అప్పట్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. అప్పుడు వాళ్ళు లెటర్లు కూడా ఇచ్చారు. ఎవరు? నక్సలైట్లు. నక్సలైట్ లీడర్లు ఆ లెటర్లు కూడా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు, చంద్రబాబు నాయుడు గారిని దించేయాల్సిందే, ప్రపంచ జీతగాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళు లెటర్లు అనేక రిలీజ్ చేశారు. దాదాపు నల్లమల్ల ఏరియాలో ఉంటే 90 కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం పార్టీ వల్ల అసలు ప్రచారం కూడా చేయకుండా చేయగలిగారు. అప్పట్లో దాంతో 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదొకటే కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. కరువు ఇవన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆయన 2009లో కూడా ఆయనే సీఎం అయ్యాడు రెండోసారి. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర పెట్టుకొని ఆయన రావడం జరిగింది. అయితే అప్పుడు నల్లమల అడవుల్లో ఉండేటువంటి ఒక మావోయిస్ట్ టీము, నక్సలైట్ల టీము, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఫ్యాక్షనిస్టులు, రాయలసీమలో ఉండేటువంటి కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఈ నాటు తుపాకుల్ని నక్సలైట్లకి ఇచ్చి పెంచి పోషించేవాళ్ళు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపించింది. పోలీసులు కూడా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అప్పట్లో ఇలాంటి ఆరోపణలని కొన్ని సందర్భాల్లో నిజమే అనే అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు. సో ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులు మారిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది వినిపిస్తుంది. మైదాన ప్రాంతంలో మొన్న 30 మంది దొరికారు కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు అనేది తీసుకుంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు అనేటువంటి అభిప్రాయం మన విజయవాడలో 30 మందిని అరెస్ట్ చేసిన తర్వాత బయటపడినటువంటి అంశం. సో బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నక్సలైట్లు పుట్టాలి, నక్సలైట్లు వస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారా? ఆయన ఎందుకు చెప్తున్నారు? నక్సలైట్లకి పరోక్షంగా ఆయన మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారా? అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి నక్సల్ రహిత భారతదేశం అని ఆపరేషన్ కగార్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆపరేషన్ కగార్ అంటూ ఉంటే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ వినిపిస్తున్నారా? దాంట్లో భాగంగానే ప్రెస్ మీట్లో నక్సల్స్ పుడుతున్నారు, నక్సలైట్లు వస్తున్నారు అని చెప్పి అంటున్నారా? పరోక్షంగా ఈయన ప్రోత్సాహం ఏమన్నా ఇస్తున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయలుదేరింది. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ గమనిస్తే కనుక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.